హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కొబ్బరి రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొబ్బరి రవ్వ లడ్డును మా అమ్మ తయారు చేసింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. దానికోసం అనేసి 150 గ్రామ్స్ కొబ్బరి తురుము, మేము ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాము. అలాగే 50 గ్రామ్స్ నెయ్యి, అలాగే కిస్మిస్, బాదం పప్పు, యాలకులు, 500 గ్రామ్స్ షుగర్, 1 కేజీ రవ్వ తీసుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేస్తుంది. నెయ్యి హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుతుంది. ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన రవ్వ అనేది బాగా అవుతుంది. మన రవ్వ లడ్డు అనేది బాగా టేస్టీగా కూడా ఉంటుంది. రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసేసుకుందాము. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కిస్మిస్, బాదం పప్పు వేసుకొని ఫ్రై చేస్తుంది. వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుంది. నెక్స్ట్ అదే నెయ్యిలో కొబ్బరి తురుము వేసుకొని వేపుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన కొబ్బరిలో నుంచి స్మెల్ అనేది బాగా వస్తుంది. మన కొబ్బరి రవ్వ లడ్డు అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేపుకొని చేసుకోవడం వల్ల. మన కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక 5 గ్రామ్స్ షుగర్ వేసుకుంది.
అలా ఒక చిన్న కప్పుడు వాటర్ అయితే యాడ్ చేసింది. చూసారు కదా, ఈ విధంగా కరిగిపోతుంది మన షుగర్ అనేది. షుగర్ మామూలుగా కరిగిపోవాలి, మరి తీగ పానకము లాగా ఏమి రాకూడదు. మామూలుగా షుగర్ కరగడానికి మాత్రమే వాటర్ వేసి ఈ విధంగా కలుపుకుంది. అందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసేసింది. షుగర్ చూసారు కదా, కరిగిపోయింది. గ్యాస్ అయితే వేసింది. ఇప్పుడు కొబ్బరి రవ్వ మిక్సింగ్ చేసిన మిశ్రమం యాడ్ చేస్తుంది. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనము. ఈ విధంగా మనం ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. నేను ఒక చిన్న గిన్నెలో వేసుకొని రవ్వ లడ్డు చుట్టేస్తున్నాను. చూడండి, బాగా వచ్చేసింది కదా లడ్డు. పర్ఫెక్ట్ కొలతలతో చూపించాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూశారు కదా, కొబ్బరి రవ్వ లడ్డు చాలా సింపుల్గా అయిపోయింది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.